మాది తిరుమలాపురం పంచాయతీ గుడినెర గ్రామం. యూరియా కొరతగా ఉంది. వారం రోజుల నుంచి సెలవులో ఉండదు కాబట్టి పండగ సెలవులు. ఇప్పుడు ఈరోజు వస్తే కూడా ఆడ తగినంత స్టాకు లేదు. యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చిండ్రు. మనం సాయంత్రం దాకా ఉన్నా సరే ఈడ వస్తుంది అని నమ్మకం కూడా లేదు. వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది. ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి. రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి. అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సినప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము. ఇక్కడి నుంచి తీసుకొని పోయి వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది మాకు. సచివాలయంకి కాబట్టినంత యూరియా ప్లస్ డిఏపి కానీ మిగతా 20 మాకు సచివాలయంకి పంపించాల్సిందిగా కోరుతున్నాం. మాది గుడినెర గ్రామము. నా పేరు దుద్దుగుంట రమణారెడ్డి. మాకు యూరియా కోసం పోయిన నెల రోజుల నుంచి ఏవో గారిని అడుగుతూనే ఉన్నాము. ఇదిగో ఎటు చూస్తాను ఎంగళరావు నగర్లో చూస్తానని అదే పనిగా చెప్పాడు. తీరా నేను మొన్న అడిగితే కొట్టాలపల్లి సొసైటీలో ఉంటే తెచ్చుకోమన్నారు. పండగకు మూసేశారు. ఇవాళ వస్తే అటు 200 మంది మనుషులు ఉన్నారు. 200 కట్టలు కూడా లేవు. కట్టకు ఒక మాటల దాకా మేము వాటిని వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుద్దో లేదో నమ్మకం లేదు. మాటల దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు. ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్నించి అడిగి పోవాలంటే ఆటో వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మా సచివాలయంలో దింపితే మేము ఓటీపీలు కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఓటీపీలు చెప్పమంటారు. ఓటీపీలు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఏలుముద్రలు పడలేదు. ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి. అందువల్ల మా సచివాలయాలు నింపితే మేము అవసరమైనప్పుడు తీసుకుంటాము. అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరికైనా సరిపోద్ది, ఒకరున్నా సరిపోద్ది. ఆయన అడిగితే స్టాఫ్ లేదని ఎగ్గొట్టుకున్నారు. ఇది మా ప్రాబ్లం సార్. ఇప్పుడు మేము ఈఓ గారి దగ్గరకు వస్తే ఆయన సెలవు పెట్టారంట. దింపాలి. తిరుమలాపురం పంచాయతీలో గుడినెరలో సచివాలయంలో దించాలి. పంచాయతీకి కావాలి. తిరుమలాపురం పంచాయతీ సచివాలయంలో దించాలి. గ్రామ సచివాలయంలో గుడినెరలో దించాలి. గ్రామ సచివాలయంలో గుడినెరలో దించాలి. తమ్ముడు ఒక్క కొంచెం ఏమన్నా